ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మావోయిస్టులు ఉనికి కోల్పోతున్నారు. ఓవైపు కూంబింగ్, మరోవైపు పోలీసులు చేపడుతున్న చర్యలు వెరసి మావోయిస్టులకు శరాఘాతంగా మారుతున్నాయి. ప్రస్తుతం జిల్లాకు చెందిన 5గురు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు వాళ్లను లొంగిపోవాలని పిలుపునిచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులపై ఫోకస్ పెట్టారు కామారెడ్డి జిల్లా పోలీసులు. దండకారణ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లాకు చెందిన మావోయిస్టులను లొంగిపోవాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ఇస్ట్రోజివాడకు చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి ప్రస్తుతం దండకారణ్యంలో వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్వామిపై 20 లక్షల రివార్డు ఉంది. ఆయనతో పాటు అతని కుమారుడు లోకేటి రమేష్, కూతురు లోకేటి లావణ్య అలియాస్ శాంతి ముగ్గురు అజ్ఞాతంలో ఉన్నారు. రమేష్ సౌత్ బస్తర్ ఏరియా కమిటీ డీసీఎంగా పనిచేస్తుండగా శాంతి ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉంది. ఇద్దరిపై 4 లక్షల రివార్డు ఉంది. పాల్వంచ మండలం ఆరేపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్ ఆజాద్ ప్రొటెక్షన్ టీం సభ్యునిగా ఉన్నారు. 2001 నుంచి అజ్ఞాతంలో ఉన్న రవిపై 5 లక్షల రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. అడ్లూరు గ్రామానికి చెందిన లింబయ్య గారి వెంకట్రెడ్డి అజ్ఞాతంలో ఉన్నా ఆయన ఎక్కడున్నది పోలీసులకు సైతం జాడ దొరకడం లేదు. ఇలా ఈ 5గురు కామారెడ్డి జిల్లాకు చెందిన మావోయిస్టులు ప్రస్తుతం దండకారణ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వారి కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరుతున్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వీళ్ళిద్దరూ కూడా పార్టీలో జరుగుతున్న అర్థం లేని హింస ఒకటి అండ్ సిద్ధాంతలేమి ఒకటి, ఇంకా వేరే ఇతర సంఘటనలు అన్నీ చూసి పార్టీపై తమకున్న భ్రమలు అండ్ దే ఆర్ డిసిల్యూషన్డ్ విత్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ. వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ఇవాళ లొంగిపోవడం జరుగుతుంది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రజలకి చాలా దూరం అయింది, పతనానికి అంచున ఉంది. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంఘటనలు వాళ్ళు ఒక్కొక్కటి చూసి అర్థం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో నక్సల్ కార్యకలాపాలు జోరుగా సాగేవి. నక్సలైట్ ఉద్యమం సీరియస్ గా కొనసాగిన కాలంలో ఉమ్మడి జిల్లాకు చెందిన చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిడ్నాపల్లి, బాన్సువాడ, సిరిల్లా ఏరియా దళాల్లో పనిచేశారు. ప్రభుత్వ నిర్బంధాల తదనంతర పరిణామాలతో చాలా మంది లొంగిపోయారు. అజ్ఞాత నక్సల్స్ తో పాటు మిలిటెంట్లు, సానుభూతి పరులు సుమారు 125 మందికి పైగా ఎన్కౌంటర్లలో చనిపోయినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. వందల మంది అరెస్టు కాగా చాలా మంది లొంగిపోయారు. మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత జిల్లా కార్యదర్శిగా పనిచేసిన గంగుల వెంకటస్వామి అలియాస్ రమేష్ నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు జోరుగా సాగాయి. మానాల దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మానాల ఎన్కౌంటర్ జిల్లాలో మావోయిస్టుల ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఆ ఘటనతో పార్టీ ఉనికి లేకుండా పోయింది. తాజాగా కామారెడ్డి ఎస్పీ ఎదుట కొత్తగూడెం, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 2 నక్సలైట్లు లొంగిపోయారు. జిల్లాకు చెందిన 5గురు నక్సలైట్లు అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. వారు కూడా లొంగిపోవాలని కోరారు.